Hello. So we have a concept of marginal relief. Marginal relief. We have a concept of marginal relief. We have marginal relief concept. జనరల్లీ రోజు చెప్పించుకోవటమే ఫిజికల్లాగా ఫ్యాకల్టీ వచ్చినప్పుడు ఓ 10 minutes సైలెంట్గా ఉండండి. మీరు ఆ 10 minutes గొడవ చేస్తున్నారనుకో విల్ బి డిస్టర్బ్డ్. వచ్చానరా బాబు క్లాస్ కనిపిస్తుంది. తర్వాత మీరు ఎట్ట చేస్తే అటు చావండి. ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత క్లాస్లో ఉండండి. 10 minutes తర్వాత వెళ్ళిపోండి. వాష్రూమ్ అని ఏదో తగలడండి. ఫస్ట్ 10 minutes కొంచెం అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అతనికి ఇచ్చి చావండి అనేది ఎడిట్ చేసేయండి. తర్వాత మీ ఇష్టం అమ్మ ఎట్లయినా ఉండండి. తీరు వస్తాడు ఏదో సెట్ చేసుకుంటాడు మాట్లాడుతూ ఉంటే వచ్చాను అసలు క్లాస్ కనిపిస్తుంది. ఎవరికైనా అంతే అనిపిస్తుంది. నేను బయటపడుతున్నా మిగతా వాళ్ళు బయటపడరు అంతే. నేనేంటంటే ఏది మనసులో పెట్టుకోనమ్మా గట్టిగిస్తా అయిపోతాయి అనమాట. అక్కడికి వెళ్ళి ఏదైతే అదైంది గట్టికి ఇచ్చేస్తారనమాట. మనసులో అయితే పెట్టుకోను. అది ఏం చెప్పాను ఎందుకు ఇప్పుడు. తర్వాత మాట్లాడుకోండి. ఆయన కొంచెం కంఫర్ట్ ఫ్లో వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ టాక్. సీన్ ఉండదులే క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత. అది విషయం. మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే అమ్మ మీరు అలర్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. 50 lakhs అనే టోటల్ ఇన్కమ్ ఉంది. ఏ అనే పర్సన్కి ఎంత ఉందమ్మా 15 lakhs అనే టోటల్ ఇన్కమ్. బి అనే పర్సన్కి ఎంత ఉందమ్మా 51 lakhs అనే టోటల్ ఇన్కమ్. 50 lakhs 51 lakhs. మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం సార్ మనం అంటే, సార్ 50 lakhs మీద 51 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సెస్ అడ్జస్ట్ చేయొద్దు, చేసినా ఇబ్బంది లేదు బట్ చేయొద్దు అంటున్నాడు. సెస్ లేకుండా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. సెస్ లేకుండా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. చేయాలి అందరూ. సర్చార్జ్ ఇంక్లూడ్ చేసి సెస్ లేకుండా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఫాస్ట్గా ఇప్పుడు చేయాలి, ఆల్రెడీ చేసింది కాదు. చేయాలి ఫాస్ట్గా. క్యాలిక్యులేటర్లో అమ్మా పెన్ పేపర్ మీద పెట్టకుండా క్యాలిక్యులేటర్లో చేయాలి. అది టాస్క్. పెన్ పేపర్ మీద పెట్టకుండా క్యాలిక్యులేటర్లో మాత్రమే చేయాలి. పేపర్ మీద ఎవ్వరు పెన్ పెట్టకూడదు, క్యాలిక్యులేటర్లో మాత్రమే చేయాలి. చూద్దాం ఎంతమంది. దేని మీద 13 lakhs 12,500 51 lakhs పెన్ పేపర్ మీద పెట్టకుండా క్యాలిక్యులేటర్లో చేయాలి. ఇక్కడ సర్చార్జ్ కూడా వస్తుంది. సెస్ అడ్జస్ట్ చేయొద్దు. సెస్ అడ్జస్ట్ చేయాలా చేయొద్దా? చేయొద్దు. $14 lakhs చేయగలరా క్యాలిక్యులేటర్లో? అలాగా పాసిబుల్. వాట్ ఈస్ ద ఎడిషనల్ ఆర్ ఎక్స్ట్రా ఇన్కమ్? ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతమ్మా ఏకి బీకి? 1 lakh. ఎడిషనల్గా ట్యాక్స్ ఎంత పడిందో చూడండి అమ్మా. 1,64,000
250. ఏంటి సార్ నీకు 1 lakh ఎక్స్ట్రా వచ్చినందుకు పడిన ఎక్స్ట్రా ట్యాక్స్, టోటల్ ట్యాక్స్ కాదమ్మా, ఏంటిది ఎక్స్ట్రా ట్యాక్స్. 1 lakh అడిషనల్గా ఎర్న్ చేసినందుకు పడిన ఎక్స్ట్రా ట్యాక్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇస్తుంది నీకు సార్, గవర్నమెంట్ చూస్తుంది ఆ రెండు చూసి విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ పే చేయి అంటుంది. విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ పే చేసినప్పుడు ఏది వస్తుంది నీకు, సెలెక్ట్ ఏది చేయాలి, 1 lakh. సో అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి అమ్మా, 2 మెథడ్స్ ఉన్నాయి మార్జినల్ రిలీఫ్ చేయడానికి. 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ 2 మెథడ్స్ అంటే, సో ఒకటి 50 lakhs మీద ట్యాక్స్ తీసుకో, 50 lakhs మీద ట్యాక్స్ తీసుకో, ఆ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ పే చేసాయి. సార్ నీకు ఎక్కువ వచ్చిన ఇన్కమా ఆర్ నీకు ఎక్స్ట్రా ట్యాక్స్ ఏది, నేను 1 lakh వదిలేసుకుంటాను సార్, నాకు వద్దు సార్, 50 lakhs మీద ట్యాక్స్ కట్టేస్తాను, ఎక్స్ట్రా 1 lakh ఎవరికి ఇచ్చేద్దాం, గవర్నమెంట్. నాకు వద్దు, ఆ 1 lakh వద్దు, మీరే తీసుకోండి. 1 lakh వద్దు మీరే తీసుకోండి అంటే నాకు ఇన్కమ్ ఎంత అయిపోతుంది, 50 lakhs. 50 lakhs మీద ట్యాక్స్ ఎంత, 13,12,500. 1 lakh నేను ఎవరికి సరెండర్ చేస్తాను, గవర్నమెంట్కి, అది కూడా పే చేయాలి కదా. 1 lakh ఇచ్చే ఎంతమ్మా, దీనికి సెస్ యాడ్ చేయండి. సెస్ ఎంతమ్మా, సెస్ వాల్యూ చెప్పాలి ఎవరైనా పెద్దగా, 6,500. రెండు యాడ్ చేయండి అమ్మా, 14 lakhs 9,000. ఇది మెథడ్ 1. ఇంకొక మెథడ్ కూడా ఉంది నీకు, 51 lakhs మీద ట్యాక్స్ పే చేసి, 51 lakhs మీద ట్యాక్స్ ఎంత వచ్చిందమ్మా చెప్పు నీకు, 51 lakhs మీద ట్యాక్స్ ఎంత వచ్చింది, 14 lakhs. ఇక్కడ రిలీఫ్ ఇస్తా. రిలీఫ్ అంటే ఏంటి, ఈ ఎక్స్ట్రా ఇన్కమ్కి ఎక్స్ట్రా ట్యాక్స్ మధ్యలో ఎంత అయితే ఎక్సెస్ ఉందో అది తీసేసి రిమైనింగ్ పే చేయి. ఎక్స్ట్రా ఇన్కమ్కి ఎక్స్ట్రా ట్యాక్స్కి ఏదైతే ఎక్స్ట్రా నీకు పడుతుందో 1 lakh మించి ఏదైతే పడుతుందో అది తీసేసి రిమైనింగ్ పే చేయి. 51 lakhs నీ ఇన్కమ్ కింద క్లెయిమ్ చేసుకో. ఎక్స్ట్రా ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావో బర్డన్ లాగా, ఏది ఎక్స్ట్రా అతను బర్డన్ లాగా ఫీల్ అవుతుంది ఏంటమ్మా, 64,250. దాన్ని రెడ్యూస్ చేయి, 64,215 రెడ్యూస్ చేసేసి, రెడ్యూస్ చేసి రిమైనింగ్ పే చేయి. ఎంతమ్మా, సెస్ 6,000. దీన్ని బట్టి ఏమర్థమైంది, కొంతమంది అది ఫాలో అవుతారు, కొంతమంది ఇది ఫాలో అవుతారు. కానీ నీకు మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ యాప్ట్గా ఎక్కడ కనిపిస్తుందో చూడు, అక్కడ రిలీఫ్ ఇచ్చాను అనేది ఎక్కడ కనిపిస్తుంది, మెథడ్ 1లో కనిపిస్తుందా, మెథడ్ 2లో కనిపిస్తుందా, నేను మార్జినల్ రిలీఫ్ ఇచ్చాను అనేది యాప్ట్గా ఎక్కడ కనిపిస్తుంది. అందుకని మనం సెకండ్ మెథడ్ చెప్పుకుందాం. అర్థమైందా, కాన్సెప్ట్కి యాప్ట్ ఉంటుంది, అది రిలీఫ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఇన్కమ్ని వదులుకుంటున్నాం, వదులుకోవడం అనేది రిలీఫ్ కాదు, ఇలా కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏంటి. సో ఇన్కమ్ని నేను ఎక్స్ట్రా ఇన్కమ్ని వదిలేసుకుంటాను, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ తీసుకొని ఎక్స్ట్రా ఇన్కమే లీస్ట్ ఉందంటే అది వదిలేసుకుంటాను అనేది మెథడ్ 1 అమ్మ. అక్కడ కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది నీకు. కానీ మెథడ్ 2లో ఆ కాన్సెప్ట్ యాప్ట్ కనిపిస్తుంది నీకు, రిలీఫ్ ఇచ్చినట్టు. మార్జినల్ రిలీఫ్ ఒకవేళ ఎగ్జామ్లో మార్జినల్ రిలీఫ్ ఎంత అని అడిగాడు క్వశ్చన్, అప్పుడు మెథడ్ 1లో నీకు వర్కౌట్ అవ్వదు. ఎంసీక్యూ అడిగాడు నీకు ఇక్కడ మార్జినల్ రిలీఫ్ ఎంత వస్తుంది అని అడిగినప్పుడు నువ్వు మెథడ్ 1 ప్రిపేర్ అయ్యావు, మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయగలవా అక్కడ, నో. అందుకని మనం మెథడ్ 2 రాస్తాం. కానీ మెథడ్ 1 కూడా తెలుసుంటే బాగుంటుంది కదా అని మెథడ్ 1 కూడా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం మెథడ్ 2 చెప్పాము. క్వశ్చన్ ఓన్లీ మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే మెథడ్ 1 వర్కౌట్ అవ్వదు, మెథడ్ 2లో అన్నీ వర్కౌట్ అవుతాయి. నోట్ చేయండి, ఇది బాగుంది మెథడ్ 1. మెథడ్ 1 ఎక్కడ నోట్ చేయండి, M1 మొత్తం ఓవరాల్గా. మీరు ఎవరైనా అడిగినా చెప్పడానికి బాగుంటుంది. వెళ్ళావు, ఇంటికి వెళ్ళావా, కాలేదు, నిన్ను ర్యాగింగ్ చేయమని చెప్పారమ్మా. సరే ఒక పాట పాడు, ఆన్సర్ ఇంపోజిషన్ రాస్తావు పోనీ.
కానీ రెగ్యులర్గా వస్తావా రేపటి నుంచి? అందరూ అందరూ విన్నారు కదమ్మా, రికార్డెడ్. అలా నా ర్యాగింగ్ చేయమని చెప్పిన అబ్బాయి రాలేదు చూడండి, అదే విచిత్రం ఇక్కడ. బతికిపోయావు, మా అబ్బాయి రాలేదు. అబ్బాయి ఖచ్చితంగా నేను ర్యాగింగ్ చేయమన్నాడు. అబ్బాయి ఏం చెప్తే అది చేద్దాం అనుకున్నాను. మరి ఆ అబ్బాయి వచ్చినప్పుడు పట్టుకుందాం. రాలేదా? వచ్చారా వీళ్ళు? అబ్సెంట్ కదా చాలా రోజులు. టీటీ సిలబస్ అయిపోయిందిగా, 2 అవర్స్ తీసుకున్నాను. ఆన్లైన్లో విన్నావా? ఇక్కడ ఈ అబ్బాయి కూడా వచ్చాడు. కొత్తగా వచ్చావా? ఆల్రెడీ ఆన్లైన్లో విన్నావా? పాతవే కొన్ని విన్నావా? కొన్ని వింటేనే అర్థమవుతుందిగా. అయిపోయింది ఆల్మోస్ట్, సిలబస్ అయితే అయిపోయింది. రివిజన్ చేస్తున్నాం. మార్జినల్ లీఫ్ ఎగ్జామ్ రాశారా అందరూ? ఎగ్జామ్ కూడా రాస్తారు. మరి ఎట్లా మిగతా ఎలా విందామా? ఇచ్చారా యాక్సెస్? ఇచ్చారా? ఎన్ని రోజులు డేస్లో కంప్లీట్ చేస్తావా అన్నీ? సరే పక్కన అబ్బాయి, ఇది ఈ అబ్బాయిని అడుగుదాం. అబ్బాయి పేరేమో సుధీరా. ఎన్ని రోజులు ఇద్దాం టైము? 1 వీక్ ఇద్దామా? 1 వీక్ అమ్మా. నువ్వు 1 వీక్లో కంప్లీట్ చేయకపోతే ఈ అబ్బాయి ఇంపోజిషన్ రాస్తాడు. ఓకేనా? కూర్చోండి కూర్చోండి అమ్మా. ఓకే ఫైన్. నీ ఫ్రెండ్ కోసం నువ్వు కంప్లీట్ చేసాయమ్మా. నీకు మార్జినల్ రిలీఫ్ ఇచ్చినట్టు యాప్ట్గా ఉంది అంటే మార్జినల్ రిలీఫ్ అది ఫస్ట్ మెథడ్లో ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది. కానీ ఫస్ట్ మెథడ్ కూడా ఓకే వచ్చు. కానీ ఓన్లీ మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగినప్పుడు సెకండ్ మెథడే నీకు వర్కౌట్ అవుతుంది. అయిపోయిందా? వీకెండ్ ఎగ్జామ్ రాశారా అందరూ? ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారమ్మా? డైరెక్ట్ యాక్సెస్ 2 క్వశ్చన్స్. ఏంటి ఫస్ట్ క్వశ్చన్? 2 crores 1 lakh మీద మార్జినల్ రిలీఫ్ వస్తుందా రాదా? చేశారా అందరూ స్టెప్స్? ఆన్సర్ చెప్పండి. ఓకే రైట్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏం రాశారు? యాజ్ పర్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఎవరు ఆ 7 parties చెప్పండి. పర్సన్ ఇంక్లూడ్స్ సెవెన్ పార్టీస్. రాశారా అందరూ? మార్జినల్ రిలీఫ్ ఎక్కడెక్కడ ఎరేజ్ అవుతుంది? ఏ కాన్సెప్ట్ దగ్గర మార్జినల్ రిలీఫ్ ఎరేజ్ అవుతుంది సార్ అంటే, ఫస్ట్ వన్ సార్ మీకు
సర్చార్జ్ వచ్చినప్పుడు ఎక్కడ సర్చార్జ్ వస్తే సార్ అది కంపెనీ అవ్వచ్చు ఇండివిజువల్ అవ్వచ్చు ఎక్కడైనా సరే ఎక్కడ సర్చార్జ్ వస్తే అక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుంది. సెకండ్ వన్ సర్చార్జ్ వల్లనే మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ రిబేట్కి అక్కడ రిబేట్కి మార్జినల్ రిలీఫ్ లేదు. బట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్కి తీసుకోండి అని చెప్పారు అంతే. జనరల్లీ రిబేట్కి మార్జినల్ రిలీఫ్ ఇవ్వకూడదు. కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని ప్రమోట్ చేయడానికి దాన్ని కొంచెం అడ్వర్టైజ్ చేయడానికి అక్కడ కూడా రిలీఫ్ ఇచ్చారు. ఓన్లీ ఎక్కడ మాత్రమే మార్జినల్ రిలీఫ్ రావాలమ్మా? సర్చార్జ్. ఎవరు సర్చార్జ్? ఎక్కడ సర్చార్జ్ వచ్చినా అది కంపెనీ అవ్వచ్చు. కంపెనీకి సర్చార్జ్ రేట్స్ చెప్పండి. 7%, 12% లిమిట్స్ అప్ టు 1 crore nil, 1 crore to 10 crores. గుర్తుందా? ఇప్పుడు అర్థమైందా? డీటీ మీకు వినేటప్పుడు చాలా ప్లెజెంట్గా చాలా సింపుల్గా ఉంటుందమ్మా. చేసేటప్పుడు గుర్తుండదు. సగం గుర్తుంటుంది, సగం గుర్తుండదు. అదే అసలు గుర్తు లేకపోతే ఏ ప్రాబ్లం లేదమ్మా. సగం గుర్తుండి సగం గుర్తు లేదు కదా, అదే టార్చర్. అది డీటీ సర్చార్జ్. అండ్ ఇంకొక చోట పెట్టాడు ఏంటమ్మా అది? రిబేట్ అండర్ సెక్షన్ 87A. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనా? ఓల్డ్లో లేదు, అసలు ఎక్కడా లేదు. కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో యాడ్ చేస్తాం. రెండు కేసెస్లోనే వస్తుంది. సర్చార్జ్ అనేది ఎక్కడ వచ్చినా సరే నీకు మార్జినల్ రిలీఫ్ చెక్ చేసుకోవాలి. ఆ లిమిట్స్కి నియరెస్ట్ ఇన్కమ్స్ దగ్గర వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ 3 lakhs, 1 crore, 2 crore, 5 crores. In case of company 1 crore, 10 crores. అయిపోయిందా? హోంవర్క్ ఇచ్చాను, చేశారా అందరూ? ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం? 5,10,000 మీద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 5,10,000 మీద క్యాలిక్యులేట్ చేయండి. కంటిన్యూ చేశారా ఇది? 5,10,000 ఒకసారి చూసుకోండి, మా ఆన్సర్ చెక్ చేసుకోండి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ మీద 5,10,000. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో? ఇక్కడ కూడా 5,10,000. సో 0 to చెప్తారా ఎవరైనా? 3 lakhs. 3 lakhs 0%, 0. నెక్స్ట్ 3 lakhs to 6 lakhs ఎంత వస్తుంది? 2,10,000. 5% 10,500. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 10,500. రిబేట్ ఎక్కడ వరకు వస్తుందమ్మా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో? చెప్పాలి అందరూ. రిబేట్ ఎక్కడ వరకు వస్తుంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో? 100% ఆఫ్ ట్యాక్స్. మ్యాక్సిమం అమౌంట్ ఎంత? సార్ 5 lakhs కంటే ఎక్కువ ఉన్న రిబేట్ ఇస్తున్నారేంటి? 7 lakhs వరకు రిబేట్ వస్తుంది. 5,000 ఎవర్ ఈజ్ లీస్ట్. ఎంత వస్తుందమ్మా రిబేట్ నీకు? 10,500 రిబేట్ వస్తుంది. తీసేయండి అమ్మా ఎంత? 0. ట్యాక్స్ 0. నెక్స్ట్ amount, rate, tax. 5,60,000. 5,60,000. So up to 2 lakhs. 2,50,000. 2,50,000. 0%, 0. 2,50,000 1 rupee to 5 lakhs. 2,50,000 5%, 500. 5 lakhs to 10 lakhs. ఎంతమ్మా? 24,000 రిబేట్ వస్తుందా? సర్చార్జ్
సెస్ ఎంత 4% అంటే ఎంత వస్తుందమ్మా 980 యాడ్ చేయండి 25,000 నెక్స్ట్ వన్ అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే స్లాబ్ అమౌంట్ రేట్ టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా 5,60,000 0 to 3 lakhs ఎంత వస్తుంది 3 lakhs 0% 0 3 lakhs to 6 lakhs 60,000 5% 13 రిబేట్ వస్తుంది రిబేట్ అండర్ సెక్షన్ 87A 100% ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఇక్కడ విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే ఏం తీసుకుంటాం ట్యాక్స్ ఎంత 0 నెక్స్ట్ 7 lakhs so slab amount rate tax total income ఎంత ఇక్కడ 7 lakhs so up to 2,50,000 2,50,000 0% 0 2,50,000 to 5 lakhs 2,50,000 5% 12,100 2 lakhs ఉంటుంది 40,000 రిబేట్ వస్తుందా సెస్ నెక్స్ట్ సేమ్ 7 lakhs ఇక్కడ ట్యాప్ అమౌంట్ రేట్ ట్యాక్స్ టోటల్ ఇన్కమ్ అప్ టు 3 lakhs to 3 lakhs 3 lakhs 0% 0 3 lakhs to 6 lakhs రిబేట్ వస్తుందా లీస్ట్ ఆఫ్ 100% ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా మ్యాక్సిమం లిమిట్ కూడా ఎంత 0 ఎంతమ్మా ట్యాక్స్ 0 నెక్స్ట్ 7 lakh tap amount rate tax 7 lakh 27,000 up to 2,50,000 2,50,000 0% 0 2,50,000 to
5 lakhs ఎంతమ్మా 2,50,000 1,50,000 5% 12,500 5 lakhs to 10 lakhs 20% add రిబేట్ వస్తుందా సెస్ ఎంత 360 316 60,000 చేయాలమ్మా రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది రౌండ్ ఆఫ్ అని రాయాలి కూడా 3,220 3,220 3,220 3,000 రాసారా రౌండ్ ఆఫ్ చేశారు ఇక్కడ మీకు రేట్ ఉందా రాదా అంటే రాదు కానీ ఏమొస్తుందమ్మా మార్జినల్ రిలీఫ్ వస్తుంది స్టెప్స్ ఫాలో అవ్వాలా అవసరం లేదా అవ్వాలి ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత ఇక్కడ 7,27,000 స్టెప్ నెంబర్ 1 calculate tax on 7,27,000 calculate tax on 7,27,000 slab amount rate amount rate tax $7,27,000 0 to 3 lakhs 3 lakhs 0% 0 3 lakhs to 6 lakhs 3 lakhs 5% 15,000 6 lakhs to 9 lakhs ఎంత ఉంటుంది 10% ఎంత యాడ్ రిబేట్ వస్తుందా ఎందుకు రిబేట్ రాదు నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 నియరెస్ట్ క్యాలిక్యులేట్ 7 lakhs కదా ఇంకా నియరెస్ట్ ఏముంటుంది క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ lakhs ఆల్రెడీ పైన క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి నేను తీసేసుకుంటాను ఆల్రెడీ 7 lakhs మీద పైన క్యాలిక్యులేట్ చేశారు ఎంత వచ్చింది చూడండి 0 వచ్చింది నేను పైది కాపీ చేసేసుకోండి కావాలంటే మీరు ట్యాక్స్ ఆల్రెడీ పైన నేను క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి ఇక్కడ తీసేసుకుంటా డైరెక్ట్గా కాకపోతే ఎగ్జామ్లో నువ్వు చేయాలి ట్యాక్స్ ఎంత వచ్చింది ఇక్కడ 0 ఇది ఏ బి స్టెప్ నెంబర్ 3 calculate extra tax ఎంత పడిందమ్మా నీకు 0 ఉండాల్సింది ఎంత పడింది extra tax is equal to 27,700 ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఇన్కమ్ ఎంతమ్మా 27,000 ఎక్స్ట్రా ఇన్కమ్ $27,000 ఇప్పుడు రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయాలి రిలీఫ్ ఫార్ములా ఏంటి
Calculate marginal relief. Calculate marginal relief. Extra tax minus 27,700 minus ఎంత relief 700. Step number 6, adjust. Calculate tax liability. ఏం చేయాలి? మార్జిన్ రిలీఫ్ని రెడ్యూస్ చేయాలి. స్టెప్ నెంబర్ 1లో ట్యాక్స్ ఎంత వచ్చిందమ్మా? మార్జిన్ రిలీఫ్ ఎంత? 27,000. సెస్ అట్ సెస్ ఎంతమ్మా? 4%. 1,080. చేశారా? ఇది చేయండి. స్టెప్స్ అన్నీ చాలా నీట్గా 6 స్టెప్స్ చేయండి అమ్మా.
నెక్స్ట్ లాస్ట్ వన్ ఎంతమ్మా 7,50,000 slab old tax regime slab amount rate tax 7,50,000 0 to lakh 50 lakh 50 0% 0 lakh 52 5 lakhs lakh 50 5% 12,500 5 lakhs to 10 lakhs 2 lakh 1,000 20% రిబేట్ వస్తుందా సర్చార్జ్ వస్తుందా నో ప్లస్ 4% న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ tab rate 1,50,000 0 to 3 lakhs ఎంతమ్మా 3 lakhs 0% 0 3 lakhs to 6 lakhs 3 lakhs 5% 15,000 6 lakhs to 9 lakhs 1,50,000 10% 15,000 మా ఎక్స్ట్రా ఇన్కమ్ 50,000 కానీ ట్యాక్స్ ఎంతమ్మా 30,000 మీకు మార్జిన్ రిలీఫ్ వస్తుందా ఇక్కడ నో రిబేట్ వస్తుందా ఎందుకు రాదు సర్చార్జ్ నో ప్లస్ 4%
అన్ని కండిషన్స్ అమ్మా. నువ్వు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోవాలంటే సింపుల్గా తీసేసుకోవచ్చా, ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలా? హెడ్లో కొన్ని వస్తాయి. హెడ్ చెప్పేటప్పుడు అసలు లీవ్ ట్రావెల్ కన్సెషన్ నేను ఇస్తాను కానీ ఇక్కడ ఇవ్వను. అదంటే ఏంటి అని ఏ హెడ్లో ఎన్ని హెడ్స్ ఉన్నాయి మనకి? 5 హెడ్స్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి ఇస్తాను కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అవే కండిషన్స్. ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలి. ఎవరు సాక్రిఫైస్ చేయాలి? న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకుని డిడక్షన్స్ ఇవన్నీ. పాయింట్ మాత్రం ఇప్పుడు తర్వాత మళ్ళీ నేను నీకు బిజినెస్ ఇన్కమ్ ఉందా? పీజీబీపీ బిజినెస్ ఇన్కమ్ ఏ హెడ్లోకి వెళ్తున్నామో పీజీబీపీ. పీజీబీపీ ఫుల్ ఫామ్ ఏంటి? ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. బిజినెస్ చేస్తుంటే నువ్వు నీకు కూడా ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్షన్ ఉంటుంది. బట్ నీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో చెప్తా విను. బిజినెస్ ఇన్కమ్ లేని వాళ్ళు అంటే బిజినెస్ హెడ్ కాకుండా వేరే హెడ్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఇయర్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓల్డ్ కావాలంటే ఓల్డ్ తీసుకోవచ్చు, న్యూ కావాలంటే న్యూ తీసుకోవచ్చు, కండిషన్ సాటిస్ఫై చేసి. కానీ బిజినెస్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఒక్కసారి న్యూ తీసుకున్నావా నువ్వే ఫాలో అవ్వాలి. ఓల్డ్ ఫాలో అవ్వడానికి వీలు ఉంటుందా సార్? ఉండదు. నువ్వు మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ వెళ్ళటానికి వీలు లేదు అంటున్నారు. ఒకవేళ వెళ్ళావా మళ్ళీ న్యూకి రానివ్వండి. న్యూ తీసుకున్నావంటే ఇంక అదే ఫాలో అవ్వు. లేదు నేను మళ్ళీ ఓల్డ్కి వెళ్తాను నెక్స్ట్ ఇయర్, ఓకే వెళ్ళు. మళ్ళీ వస్తాను న్యూకి, ఇక లేదు. ఎవరికి మాత్రమే ఇది? బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ లేని వాళ్ళకి వాళ్ళ ఇష్టం. ఈ ఇయర్ న్యూ, నెక్స్ట్ ఇయర్ ఓల్డ్, ఆ నెక్స్ట్ ఇయర్ అట్లా. సో ఇదమ్మా పాయింట్. అది పీజీబీపీ దగ్గర కూడా చూద్దాం. మిగతా అన్ని ఇంకా హెడ్స్కి సంబంధించినవి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కూడా పీజీబీపీ హెడ్కి సంబంధించింది. మీకు ఉందా బిజినెస్ ఇన్కమ్? ఫ్యూచర్లో ఉంటుందా? ఉంటుందా? ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారమ్మా? పక్కనే ఇంకో అకాడమీ పెట్టేస్తారా? ఓకే, నన్ను కూడా తీసుకోండి. ఎంత ఇస్తారు నాకు శాలరీ? వచ్చిన దాంట్లో 10%? ఓకే, ఎంత వస్తుంది? 10 కోట్లన్నా వస్తుంది. టర్న్ ఓవర్ మీద ఇస్తారా, ప్రాఫిట్ మీద ఇస్తారా? టర్న్ ఓవర్ మీద ఎవరు? ప్రాఫిట్ మీదే ఇస్తారు. లాస్ వస్తే నేను ఇవ్వాలి. లాస్ వస్తే ఆ లాస్లో 10% ఏంటో అది నేను ఇవ్వాలి. ఎందుకు? నువ్వు క్లాసులు చెప్తేనే లాస్ వచ్చిందంటారా? అయ్యో, సరేనమ్మా. నువ్వు హోటల్ పెట్టుకోండి, నేను వచ్చి తింటాను. పునుగులు, బజ్జీలు, దోశలు, పూరీలు అన్నీ వేసి పెట్టండి, నేను తింటాను. బిల్లు తీసుకుంటారు నా దగ్గర డబ్బులు తీసుకుంటారమ్మా. నో సార్ అనండి అందరూ. సరే, పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కట్టి నాకు రెంట్కి ఇవ్వండి, నేను రెంట్ ఇస్తాను, కానీ మీరు తీసుకుంటారా? నో సార్ అనండి అందరూ. మీరు మారరు. ఇలా కబుర్లు చెప్పుకునే సమయం, కబుర్లు చెప్పుకునే ప్రాసెస్లో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సో ఫస్ట్ చాప్టర్లో ఏమేమి చెప్పుకున్నామో ఒకసారి రివైజ్ చేద్దాం మనం, ఓకేనా? ఏం గుర్తులేవు కానీ రివైజ్ చేద్దాం. అదే రివిజన్ అంటే, అంతే కదమ్మా? ఏం గుర్తులేని రివైజ్ చేసేది రివిజన్ అంటే. ఫస్ట్ నేను కొంత థీరీ చెప్పాను. ఏమేమి చెప్పాను సార్ అంటే, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ట్యాక్స్ మీనింగ్ ఏంటి, ఇస్ ద ఫీజ్ చార్జ్డ్ బై ది గవర్నమెంట్ ఆన్ ప్రొడక్ట్, యాక్టివిటీ ఆర్ ఇన్కమ్. 2 టైప్స్ ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇలా ట్యాక్స్ గురించి, ట్యాక్స్ మీనింగ్ గురించి
డెఫినేషన్ అన్ని చెప్పాం. దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ స్టార్టెడ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ డిఫరెన్స్ అవన్నీ చూసిన తర్వాత ట్యాక్స్ ఏమేమి ఉంటాయమ్మా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అలా డిఫరెన్స్ చూసిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ సెక్షన్ నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. నేమ్ ఎవరికి అప్లై అవుతుంది? ఇండియా, హోల్ ఇండియాకి. ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? 1962. సో తర్వాత ఇండియా డెఫినేషన్ అంటే ఏంటో చెప్పాం. ల్యాండ్ మాస్, సాయిల్, సబ్ సాయిల్, waterways up to 12 nautical miles and exclusive economic zones up to 200 nautical miles, airspace above. Next, charging section చెప్పాం. ఏంటమ్మా చార్జింగ్ సెక్షన్ అంటే? సెక్షన్ 4, సెక్షన్ 2 డెఫినేషన్స్, సెక్షన్ 3 ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. చార్జింగ్ సెక్షన్ ఏంటమ్మా? సెక్షన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ పర్సన్. అంటే ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏంటో చెప్పలేదు కానీ కొన్ని రూల్స్ చెప్పుకున్నాం. ఏంటి? లీగల్ ఇన్కమ్ అయినా ట్యాక్సిబులే, ఇవన్నీ చెప్పుకున్నాం. పర్సన్ డెఫినేషన్ చెప్పుకున్నాం. టోటల్ ఇన్కమ్ ఆఫ్ పర్సన్ ఈజ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఏ ఇయర్ అమ్మా? ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఈజ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ది అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. సో ఇది సెక్షన్ నెంబర్ 3. ఈ డెఫినేషన్స్ అన్నీ ఎక్కడ చెప్పాడమ్మా? సెక్షన్ నెంబర్ 2. పర్సన్ అంటే ఎవరెవరు వస్తారు? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫార్మ్, కంపెనీ, ఏఓపిబివై, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ప్రీవియస్ ఇయర్ అంటే ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇయర్. Every time it is 12 months, but exception is there, newly started companies. The year in which income is earned. Income earn chesina year ne previous year antam. Then assessment year is the year in which tax is assessed and paid. It is a period of 12 months. Cheppukunnama mana previous year enti? 2023-24. Mana assessment year enti? 2024. Thereafter we have started with a rates 2 types ఉంటాయమ్మా. ఏంటవి? నార్మల్ స్లాబ్ రేట్స్, స్పెషల్ రేట్స్. నార్మల్ స్లాబ్ రేట్స్ ఏంటి సార్ అంటే నార్మల్ పీపుల్ ఆర్ నాన్ రెసిడెంట్ పీపుల్, ఏఓపి, బిఓఐ వీళ్ళందరికీ అప్లై అయ్యాయి. సీనియర్ అండ్ సూపర్ సీనియర్ అనేది ఇండివిజువల్ రెసిడెంట్కి మాత్రమే ఇచ్చాను నేను ఆ కేటగిరీ. ఏజ్ సీనియర్ అంటే ఏజ్ ఎంత? 60 to 79. సూపర్ సీనియర్ అంటే 80 or above. 80 or above. Yes, you have a first birthday on 1st April. I can take it as a 60 years. 1st April birthday వస్తే ప్రీవియస్ ఇయర్లో కూడా 60 వచ్చినట్టు తీసుకుంటాం. నార్మల్ స్లాబ్ రేట్స్ చెప్పండి. 2,50,000 to up to 2,50,000 nil, 2,50,000 to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. Normal slab rates. Next, senior citizen up to 3 lakhs nil, 3 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. Super senior citizen up to 5 lakhs nil, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. Special rates, long term capital gain under section 112. Long term capital gain under section 112A. 1 lakh exempted and 10% is a beyond rate. Next, short term capital gain under section 111A. Short term capital gain under section 111. Rates are yes, like చెప్పకూడదు special rates లో. Normal income ఊరికే హైలైట్ చేస్తున్నాం. Casual income, unexplained income, special rates. తర్వాత మనం చెప్పుకుంది ఏంటి సార్ అంటే రిబేట్. ఏంటమ్మా రిబేట్? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంత కండిషన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే కండిషన్స్ ఇండివిజువల్ రెసిడెంట్ అవ్వాలి, టోటల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉండాలి. మ్యాక్సిమం నేను ఎంత ఇస్తానమ్మా? 12,000. కానీ ఒక్క ఇన్కమ్కి రిబేట్ ఇవ్వను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112Aకి రిబేట్ ఇవ్వను. ఇస్తానా ఇవ్వనా? ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ 1 lakh ఇస్తున్నాను కదా. నెక్స్ట్ రౌండ్ ఆఫ్. ఏం చెప్పాం మనం? రౌండ్ ఆఫ్. నియరెస్ట్ 5 రూల్ అప్లై అవుతుంది. ఏంటి 5 రూల్ అంటే 5 ఆర్ అబోవ్ నెక్స్ట్ 10 multiple, బిలో 5 ప్రీవియస్ 10 multiple. ఎవరెవరిని రౌండ్ ఆఫ్ చేయాలి? టోటల్ ఇన్కమ్ని
ట్యాక్స్, టోటల్ ఇన్కమ్ని ట్యాక్స్. నెక్స్ట్ వన్ సర్చార్జ్, ఏంటది సెస్. సెస్ చెప్పుకున్నాం, ఎంత పర్సెంటేజ్ సెస్. నెక్స్ట్ వన్ సర్చార్జ్, ఏంటది సర్చార్జ్. సర్చార్జ్ అనేది మనం 2 tables చెప్పుకున్నాం. నార్మల్గా ఏంటి సార్ అంటే అప్ టు 50 lakhs నిల్, 50 lakhs to 1 crore 10%, 1 crore to 2 crore 15%. But above 2 crore you have to divide the total income. We have 4 specific incomes for which 15% surcharge is only applicable. Ain't a 4? Dividend, long term capital gain 112A, short term capital gain 111A, long term capital gain 112. వీటికి 15% అప్లై అవుతుంది. వాటిని సపరేట్ చేసి 15% వేయి. ద రిమైనింగ్ ఇన్కమ్ యూ హ్యావ్ టు చెక్. 0 to 2 crores 15%, 2 to 5 25%, above 5 37%. సో రిమైనింగ్ ఇన్కమ్ ఇలా చెక్ చేస్తే సరిపోతుంది. సర్చార్జ్. సార్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ డిస్కస్ ది సర్చార్జ్. తర్వాత కొన్ని థియరిటికల్ టాపిక్స్ పెట్టేసి ఉంటాను. సరే వీళ్ళకి ప్రీవియస్ ఇయరే ఈక్వల్ టు అసెస్మెంట్ ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ చేయండి వాళ్ళని అని చెప్పాను నేను. 4 కేసెస్ ఎగ్జామ్షనల్ కేసెస్. ఎవరు సార్ వాళ్ళు అంటే సార్ నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, పర్సన్ లీవింగ్ ఇండియా పర్మనెంట్లీ, క్లోజర్ ఆఫ్ బిజినెస్, టెంపరీ ఫార్మేషన్ ఆఫ్ ఏఓపి, షార్ట్ డ్యూరేషన్ ఫార్మేషన్ ఆఫ్ ఏఓపి ఆర్ బీఓఐ. వీళ్ళని నేను అండ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ అసెట్స్ టు అవాయిడ్ ట్యాక్స్, వీళ్ళని నేను ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయమని చెప్పాను. థియరిటికల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చిన్న కాన్సెప్ట్ స్పెషల్ రేట్స్ దగ్గర ఏమొచ్చింది సార్ నాకు చిన్న కాన్సెప్ట్ అంటే బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అని ఇలాంటి థియరిటికల్ టాపిక్స్ కూడా పెట్టాను. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పెషల్ ఇన్కమ్కి ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్. ఇలాంటి థియరిటికల్ టాపిక్స్ కూడా లింక్ చేసి పెట్టాము. దాని తర్వాత ఏం స్టార్ట్ చేసామమ్మా, ట్యాక్స్ రేట్స్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ స్టార్ట్ చేసాం. ఏంటది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్? ట్యాక్స్ రేట్స్ చెప్పండి. 0 to 3 lakhs నిల్, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 10%, 12 lakhs to 15 lakhs, above 15 lakhs. దాని తర్వాత ఇక్కడ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ చెప్పాము. రిబేట్ అండర్ సెక్షన్ 87A ఇన్ కేస్ ఆఫ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో చెప్పాము. సార్ ఏంటి సార్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈసే కానీ 5 lakhs ప్లేస్లో ఎంత వచ్చిందమ్మా 7 lakhs. మ్యాక్సిమం లిమిట్ ఎంత అయిపోయింది 25,000. కానీ ఇక్కడ మార్జినల్ రిలీఫ్ కూడా ఇస్తాను. మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్ని కేసెస్లో. ఎక్కడ వస్తుంది సార్ మార్జినల్ రిలీఫ్ అంటే సర్చార్జ్ కేసులో వస్తుంది అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ కేసులో కూడా వస్తుంది. స్టెప్స్ చెప్పండి ఒకసారి మార్జినల్ రిలీఫ్ స్టెప్స్. స్టెప్ నెంబర్ 1 calculate tax on your total income. Step number 2 calculate tax on nearest limit. Step number 3 calculate extra tax. Step number 4 calculate extra income. Step number 5 calculate marginal relief. Step number 6 adjust that marginal relief and adjust the cess. ఇది ఓవరాల్ చాప్టర్ నెంబర్ 1. వీ హ్యావ్ ఏ పెండింగ్ ఏంటి అంటే ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కండిషన్స్ అవన్నీ మనం హెడ్ వైజ్ చూస్తాం. హెడ్ వైజ్ డిడక్షన్స్ చెప్పినప్పుడు ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండదు, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఇస్తాను. ఆల్మోస్ట్ అన్ని డిడక్షన్స్ అవే చెప్తాను ఎక్సెప్ట్ 2 or 3. ఫస్ట్ చాప్టర్ ఇది. ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే క్లారిటీ ఏంటంటే ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని తెలుస్తుంది. ఎవరైనా ఒక టోటల్ ఇన్కమ్ చెప్పి దీని మీద ట్యాక్స్ ఎంత అని అడిగినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయగలం. రిమైనింగ్ చాప్టర్స్ ఏంటి సార్, ఆ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. చాలామంది రిమైనింగ్ నేను ఇప్పుడు సెకండ్ చాప్టర్ చెప్పినప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయమంటే టోటల్ ఇన్కమ్ అయితే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి నెక్స్ట్ చాప్టర్స్లో టోటల్ ఇన్కమ్. ట్యాక్స్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్లోనే టోటల్ ఇన్కమ్ ఇస్తాడు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్స్లో ఆ టోటల్ ఇన్కమ్ ఎలా వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ చాప్టర్స్లో క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ అంటాడా, క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ అంటాడా, అప్పుడప్పుడు క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ అని కూడా అంటాడు. ఫస్ట్ ఏం చేయాలి, దాని తర్వాత ఫస్ట్ చాప్టర్ అప్లై ఓవరాల్గా.
కమింగ్ టు సెకండ్ చాప్టర్, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 18 to 20 టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో. అన్నీ మాకు బాగా గుర్తుంటాయని, ఎగ్జామ్లో కూడా అలా టక్కుమని గుర్తు రావాలని, ఎప్పుడు అడిగినా అప్పుడు చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు సడన్గా అడుగుతాను అనమాట, సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్లో. చెప్పకపోతే ఏం చేయను? ఇంపోజిషనా? ఓకే, ఇంపోజిషన్ ఇద్దాం. మీరు ఇంపోజిషన్ రాసి నాకు ఫోటో పెట్టాలి ఫోన్లో. మీరు రాయలేదనుకోండి, నేను ఇస్తూ ఉంటాను వర్క్. ఎవరైతే రాయలేదో మీ పేరెంట్స్ వచ్చి అడిగినప్పుడు, మీ పాప కానీ మీ బాబు దగ్గర నుంచి కానీ నాకు వర్క్ వచ్చిందా రాలేదు, మా మాట విన్నప్పుడు ఎలా పాస్ అవుతారండి అంటారు. సింపుల్. లేదు మీరు నీట్గా ఎప్పుడు వర్క్ పెట్టారు, ఎప్పుడు హోంవర్క్ అప్పుడు, ఎప్పుడు ఇంపోజిషన్ అప్పుడు పెట్టారనుకోండి, సేఫ్ జోన్లో ఉంటారు. లేకపోతే అదే పట్టుకుంటా నేను. వర్క్ చేయరండి, క్లాసెస్ సరిగ్గా రారు, నేను చెప్పిన వాటి వినరు, ఇవన్నీ వింటేనే కదా పాస్ అయ్యేది. యాక్చువల్గా ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఆల్రెడీ మీకు మాకు క్లారిటీ ఉంటుంది, 40% చదువుకుంటేనే పాస్ అవుతారు. పేరెంట్స్కి ఉండదు కాబట్టి ఇక చెప్తాం మనం. అది ఓవరాల్గా స్టోరీ. క్లారిటీ వస్తుంది. ఓకే, క్లాసెస్ 40% పెట్టాలి ఎఫర్ట్, అప్పుడే పాస్ అవుతాం అనేది మీకు క్లారిటీ వచ్చేస్తాం. ఇప్పుడు ఆ 40% లేకుండా నువ్వు ఆ 60% పెట్టలేవు, అది ఓకే ఫైన్. అదేనా అర్థమైతేనే కదా నువ్వు చదవగలిగేది. అర్థం కాకుండా నువ్వేం పెడతావు 50? అర్థం కాకుండా అయితే ఏం చెప్పలేము. ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు బీ వెరీ ఫోకస్డ్ అమ్మా. చాలా ఫోకస్డ్గా ఉండాలి అండ్ అలర్ట్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవ్వరు. వాడికి తెలుసు వాడు టాలెంటెడ్, అందుకనే సక్సెస్ అవ్వడు. దే ఆర్ గుడ్ ఎట్ క్యాలిక్యులేషన్స్, దే ఆర్ గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ థింగ్స్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఎక్స్ప్లెనేషన్. దే కుడెంట్ సక్సెస్. రీజన్ ఏంటంటే, నేను చేయగలను, నేను ఇది అని చెప్పేసి వేరే వాళ్ళకంటే తక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు సక్సెస్ కీ పాయింట్ ఏంటమ్మా? టాలెంటా హార్డ్ వర్కా? కావాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ వీడియోస్ చూడండి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టోరీ చూడండి. వాడు ఒకటే చెప్తాడు, హార్డ్ వర్క్ అంతే. అనిపించి సాక్రిఫైస్ అండ్ హార్డ్ వర్క్ అంటే, హార్డ్ వర్క్లో కూడా సాక్రిఫైజే ఉంటుంది. సాక్రిఫైస్ అండ్ హార్డ్ వర్క్. ఏంటి సార్ సాక్రిఫైస్? అందరు చెప్పండి అమ్మా స్లోగన్స్. మీకు ఆకలేస్తుంది అయినా చదవాలి, మీకు నిద్ర వస్తుంది అయినా చదవాలి, మీకు ఫీవర్ వచ్చింది అయినా చదవాలి, మీకు స్టమక్ పెయిన్ వచ్చింది అయినా చదవాల్సిందే. అంతే. అంటే ఇవన్నీ ఉన్నా సరే నువ్వు చదవాలి, అదే సాక్రిఫైస్ అండి. దీన్ని బట్టి ఏమర్థమైంది సార్ అంటే, చదవాలి సార్. ఇప్పుడు వరకు మీకు కొన్ని అబద్ధాలు చెప్పారు, నేను నిజాలు చెప్పబోతున్నా. మీ 10th క్లాస్ అయిపోతే మీరు లైఫ్లో సెటిల్డ్. నిజమా అబద్ధమా? 10th క్లాస్ బాగా చదవండి, లైఫ్లో సెటిల్ అయిపోతారు, లైఫ్ బాగుంటుంది. నిజమా అబద్ధం అమ్మా? ఎందుకు పనికి వస్తుంది 10th సర్టిఫికేట్? డేట్ ఆఫ్ బర్త్కో దేనికన్నా. నేనైతే దానికి కూడా వాడట్లేదమ్మా. దానికి ఎక్కడుందో కూడా తెలియదు. అది ఏదో కాలేజీలో నేను తీసుకొని కూడా తీసుకోవాలి, ఎక్కడో పడేసాను అనమాట. అవసరం వస్తే చూద్దాంలే అని. ఇంటర్మీడియట్ అయిపోతే లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే మాకు చెప్పారు, లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే ఇంటర్మీడియట్. నేనేం నిజమే అనుకుని తెగ చదివేశాను, 95% వచ్చింది. తర్వాత అర్థమైంది ఎందుకు చదివానో తెలియదు. అనవసరంగా 2 years వేస్ట్ చేశాను. అసలు చెప్పాల్సిన దగ్గర చెప్పలేదు నాకు. ఇది అప్పటికి ఈ 2 అబద్ధాలు అయ్యేసరికి ఇది కూడా అబద్ధమే అనుకుని చెప్పలేదు. ఇది నేను చెప్పేది నిజం అమ్మా. దిస్ ఈజ్ యువర్ లైఫ్ టర్నింగ్ అండ్ సెటిలింగ్ పాయింట్. ఇది కానీ పాస్ అవ్వారంటే మీరు లైఫ్ సెటిల్డ్ అంతే. నిజమా అబద్ధమా? నిజం. కాబట్టి ఫోకస్ చేయండి అమ్మా. బికాజ్ దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. కంపల్సరీ డ్రాబ్యాక్స్ ఉంటాయి, కిక్ బ్యాక్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఉండాలా ఉండకూడదా లైఫ్లో? డెఫినెట్లీ ఉంటాయి. అప్పుడప్పుడు నువ్వు ఎంత కష్టపడినా ఫెయిల్ అవుతావు. దట్ ఈస్ అ లర్నింగ్ పాయింట్ అమ్మ. నువ్వు ఫెయిల్ అవ్వాలంటే బాధపడటం కాదు, ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది. నీ హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడో చోట సక్సెస్లో యాడ్ అవుతూ ఉంటుంది. అది ఇమీడియట్ అవ్వచ్చు, తర్వాత ప్రీవియస్ అవ్వచ్చు. కాబట్టి ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్ మనం ఫోటో కూడా వేసామమ్మా. ఐ థింక్ సో ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు ఆ పాప ఫెయిల్ అయ్యింది. యాక్చువల్లీ 4 monthsలో రాయించేసాం. చాలా ఫీల్ అయింది. నేను అప్పుడు రికార్డింగ్లో చెప్పాను, ఇలాగే వచ్చింది, రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు నేను చెప్తాను, ప్రతి రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎవరైతే నేను ఒక లిస్ట్ ఇస్తాను ఎగ్జామ్స్ రాయకముందు, వీళ్ళు పాస్ అయిపోతారు, నా లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ. బట్ ఆ అమ్మాయి లిస్ట్లో ఉంది, నేను ఇచ్చిన లిస్ట్లో ఉంది, కానీ అమ్మాయి ఫెయిల్ అయింది. పాస్ అవుతారనే లిస్ట్లో ఉంది కానీ అమ్మాయి ఫెయిల్ అయింది. నాకేం అర్థం కాల. సో తర్వాత చూసిన, నేను ముందే చెప్పా, నువ్వు
ఇవి చేస్తున్నావు, అవి మానేస్తేనే పాస్ అవుతావు అని. అవి ఏంటి అనేది నేను అమ్మాయికే చెప్పాను, నేను ఇప్పుడు చెప్పదలుచుకోను. అవి చదువు గురించి అయితే కాదు. అమ్మాయి బాగా చదువుతుంది కానీ వేరే కూడా చేస్తుంది. అవి కానీ నువ్వు స్టాప్ చేస్తేనే పాస్ అవుతావు. అదేంటి చదివితే కదా పాస్ అయ్యేది? No. ఇది నా ఫిలాసఫీ, కానీ ప్రూఫ్ లేదు. అదంతే. దేవుడికి దండం పెట్టుకొని మంచి జరిగింది అని నువ్వు ఎలా అయితే నమ్ముతున్నావు, చదువుతో పాటు పనికిమాలిన పనులు చేస్తే కూడా ఫెయిల్ అవుతావు అనేది నిజం. నువ్వు ఎంత బాగా చదువు, ఈ ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అంటారు దాన్ని. దట్స్ వై చదువుకునే టైంలో దానికి రెస్పెక్ట్ ఇచ్చి అది మాత్రమే చేయండి. మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మాకు ఇవ్వకపోయినా పర్లేదు, అది వేరే విషయం. సో పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మేము చదువుకునే టైంలో పేరెంట్స్ ఫోటో వాలెట్లో పెట్టుకునే వాళ్ళం. డీవియేషన్ అయినప్పుడు వాళ్ళు కష్టపడుతుంటే మనం ఎన్ని అవసరమైన డీవియేషన్స్ అని ఫోకస్ ఆన్ దట్ ఈజ్ అ లవ్ ఆన్ పేరెంట్స్. నాకు తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది, నేను ఇంటికి వస్తా, దట్ ఈజ్ నాట్ లవ్. నేను మిస్ అవుతున్న పేరెంట్స్ని లేదు, పాపం. వాళ్ళు ఎంత పెయిన్ తీసుకుంటున్నా నీకోసం, నువ్వు చిన్న పెయిన్ భరించలేవు. ఇది ఇట్లుంటే ఆబ్సెంట్, అట్లుంటే ఆబ్సెంట్, డీవియేషన్స్, ఫ్రాక్షన్స్, బుక్ ముందు వేసుకుని ఏందో ఆలోచించటం, ఏంటో కూడా మాకందరికీ తెలుసు. అవి జరగాల్సినవి ఎప్పుడు జరుగుతాయి. నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చేయి, అయిపోతుంది. హార్డ్ వర్క్ చేయి, స్టడీస్ మీద ఫోకస్ చేయి. ఓన్లీ స్టడీస్ అంతే. స్టడీస్ తప్పితే వేరే పని పెట్టుకోవద్దు. నువ్వు ఆలోచించావంటే స్టడీస్ గురించి. అన్ని పనులు పెట్టుకున్నావా డెఫినెట్లీ రాసి పెట్టుకో. నువ్వు హార్డ్ వర్క్ చేసినా, నువ్వు ఎంత చదివినా, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా రిజల్ట్ మాత్రం రాదు. నువ్వు అనుకుంటావు ఇంత బాగా చదివాను, పక్కనోడి కంటే నేనే టాలెంటెడ్, ఏముండదు. నేను చాలా 10 years నుంచి అబ్జర్వ్ చేసిందే అదే అమ్మ. వెరీ టాలెంటెడ్ పీపుల్ ఫెయిల్ అవుతారు. సో గాట్ రెక్టిఫై అయ్యింది అమ్మాయి. సో జస్ట్ నేను ఒకటే చెప్పాను అనమాట, మౌనవ్రతం అనమాట, ఎవరితో మాట్లాడద్దు. సో అది కూడా డైరెక్ట్ చెప్తాను. ఏదో వేరే ఊహించుకోవద్దు, ఏం లేదు. ఆ క్లాస్లోనే వేరే అమ్మాయి ఉంటుంది, స్పాయిల్ చేస్తూ ఉంటుంది అందరిని. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాం, కాకపోతే పేరెంట్స్ ఇంకా వేరే చోట పంపిస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది సార్, మీ దగ్గర ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇంకా మేము పెట్టాం క్లాస్లో. మేము ఇమాజిన్ చేయాల అమ్మాయి వేరే వాళ్ళని చెడగొడుతుంది అని చెప్పేసి ఇమాజిన్ చేయాలి. బట్ చెడగొట్టి ఈ అమ్మాయినే పట్టుకునేదని మేము అనుకోవాలి. వీ వాంట్ దట్. ఎప్పుడైతే అమ్మాయితో కట్ చేస్తాం ఫ్రెండ్షిప్, అప్పుడే పాస్ అవుతాం. అబ్బో డౌటే లేదు, పాస్ అయింది. ర్యాంక్ కూడా వచ్చేది ఇలా, అప్పటికి డ్యామేజ్ జరిగిపోయింది. ర్యాంక్ 10 marksలో ర్యాంక్ మిస్ అయ్యింది. 10 to 15 marks ఐ డోంట్ నో, 10 to 15 ఎంతో మంది. నేను చెప్పాను నీకు ర్యాంక్ వచ్చే క్యాపబిలిటీ, అమ్మాయి జాయిన్ అయినప్పుడు చెప్పాను నేను, నీకు ర్యాంక్ వస్తుంది గ్యారెంటీ. నేను ఫస్ట్ పిలిపించి వార్నింగ్ ఇచ్చినప్పుడే కట్ చేసి ఉంటే నీకు ర్యాంక్ వచ్చేది. నువ్వు కట్ చేయలే. వాళ్ళ పేరెంట్కి చెప్పాం, వాళ్ళ పేరెంట్ బాధపడారు. నేను చెప్పిన అనట్లేదు సార్ అని, మీరు చెప్పండి గట్టిగా అని చెప్పాను. మామూలుగా చెప్తే వినరు కదమ్మా, నా స్టైల్లో చెప్పాను. తర్వాత ఎప్పుడు అంటే ఫెయిల్యూర్ చూసింది కదా అమ్మాయి, అప్పుడు చెప్పాను. ఇప్పుడు అర్థమైందని ఎందుకు చెప్తున్నాను. అమ్మాయి ఏమనుకుంది, నాకు ఒకటే చెప్పింది అమ్మాయి స్ట్రాంగ్గా, సార్ నేను బాగా చదువుతున్నాను. టైం అయిపోయిందా? నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయటం అందుకని ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నేను బాగానే చదువుతున్నాను సార్, నేను బాగానే చదువుతున్నాను, మీరేం అలా అనుకోవద్దు, నేను ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, సిలబస్ అంతా మీరు చెప్పినవి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాను, స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, దట్ ఈజ్ ఓన్లీ ఫ్రెండ్షిప్ చెప్పింది. అంటే అమ్మ కరెక్టే, బట్ అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. నిజంగా అమ్మాయి చెప్పింది కరెక్టే అమ్మ, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ అన్నీ బాగానే వచ్చినాయి, అవుతుంది. బట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ. అవాయిడ్ దట్ నెగిటివ్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ దట్ నెగిటివ్. మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీని అవాయిడ్ చేస్తారో, ఆ నెగిటివ్ వాళ్ళు కూడా ఎందుకులే మనల్ని అందరూ అవాయిడ్ చేస్తున్నారని చెప్పేసి దే మే టర్న్ ఇంటూ పాజిటివ్. ఆల్వేస్ బీ పాజిటివ్, హెల్ప్ ఈచ్ అదర్. ఎవరికో మీ ఫ్రెండ్కి ఒక టాపిక్ రాలేదమ్మా, ఫస్ట్ బ్యాచ్లో ఇన్ఫ్లుయెన్స్ ఇది అడాప్ట్ చేస్తాం. ఫస్ట్ మాకు 4 monthsలో రిజల్ట్ వచ్చిందంటే మా గొప్పతనం ఎంత ఉందో స్టూడెంట్స్ గొప్పతనం కదా అంతే ఉందమ్మా. ఒక్కొక్క స్టూడెంట్ని చెప్పాం, మీ ఫ్రెండ్కి అర్థం కావట్లేదా నువ్వు చెప్పు, 4 monthsలో కోచింగ్ ఇచ్చి పాస్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మా ఎంత ఉందో హార్డ్ వర్క్. అక్కడ క్లాస్లో కొంచెం బాగా చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదవని వాళ్ళని పట్టుకొచ్చి లాక్కొచ్చి కూర్చోబెట్టి ఇదిరా నీకేం అర్థం కాలేదు ఏదని వాళ్ళు హెల్ప్ తీసుకొని పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫాస్టింగ్ గోపి అని ఇక్కడే కూర్చుంటాడు, కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటాడు. నేను చేయకముందే ఆన్సర్ చేసేస్తాడు. గోపి ఇక్కడ కూర్చుంటాడు కరెక్ట్గా, మొత్తం అందరికీ చెప్తా ఉంటాడు, ఇట్లా వస్తుంది ఇట్లా. నేను చెప్తాను మళ్ళీ
ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ బ్యాచ్ అది జరిగింది. సెకండ్ బ్యాచ్ ఓవరాల్ మీరు కూడా అలాగే ఒకళ్ళు హెల్ప్ చేసుకొని నీట్గా చదివి ఆబ్సెంట్ అవుతున్నా ఆబ్సెంట్ అవ్వద్దురా అని నెగిటివ్ని పాజిటివ్ చేసేసి వెళ్ళాలి. మీరు అటు టర్న్ అవ్వకూడదు, అన్నిటి టర్న్ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు బ్యాడ్ క్యాచీగా ఉంటుంది. సిగ్నల్ జంప్ చేసి స్పీడ్గా వెళ్ళటం ఎప్పుడు క్యాచీగానే ఉంటుంది చుట్టూ. బట్ ఆ హిట్ చేసినప్పుడు బైక్ ఎవరినైనా వాళ్ళ లైఫ్ పోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత ఏడుస్తుంది అనేది ఇంకా క్యాచీగా ఉంటుంది. దట్స్ వై బ్యాడ్ ఎప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది, గుడ్ ఎప్పుడు చేదుగా ఉంటుంది. గుడ్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. ఎవరైనా బ్యాడ్ థింగ్ చేస్తున్నారు, ఎవరైనా ఏదైనా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారని నా దృష్టికి వస్తే మాత్రం నేను కొంచెం హార్ష్గానే రియాక్ట్ అవుతుంటా. బట్ అది మీ దగ్గరే అవాయిడ్ చేసేయండి. మీరే చెప్పండి ఒక మాట, ఎందుకు అలాంటివన్నీ. టైం ఉంది, అవాయిడ్ చేసుకో. సపరేట్ ప్లేస్ ఉంది, సపరేట్ టైం ఉంది, దానికి అక్కడ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ దట్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ నాట్ దట్ టైం. కానీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, లీగల్గా వ్యాలిడ్గా జరుగుతుంది. అది నేను దొంగతనంగా భయపడి చేసేది అంత ఏమి ఉండదు అక్కడ. దట్స్ వై ఏదైనా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా, అయినా బాగా చేయాలి, దొంగతనంగా చేయకూడదు. చీప్ ఆ లైఫ్ కాదు కదా. దట్స్ వై ఐ హ్యావ్ అ ఇన్ఫర్మేషన్ దట్ ఉంది అని తెలిసింది, అందుకని నేను అంతా చెప్తున్నాను. లిస్ట్ ఆఫ్ దట్ థింగ్స్, నో డీవియేషన్స్, నో డిస్ట్రాక్షన్. మీకు ఎలా తెలుస్తుంది సార్? స్క్రీన్ షాట్స్తో సహా వస్తాయి అమ్మా, నాకు స్క్రీన్ షాట్తో సహా వస్తాయి, నాకు ఫొటోస్తో సహా వస్తాయి. బయట పెట్టిన చిన్నపిల్లలు లేదో అని. ఫోకస్ ఆన్ స్టడీస్, ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్. ముదిరినప్పుడు నేను వస్తానమ్మా, నేను వచ్చానంటే ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను ఇండైరెక్ట్గా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సరే, వేరే క్లాస్కి రెడీ అవ్వండి.